మీడియా సోదరులకు నమస్కారం. ఈరోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ అయిన బాలగోని బాలరాజ్ గౌడ్ మరియు పెద్దలు వైస్ చైర్మన్ ఎస్ దుర్గయ్య గౌడ్ మరియు బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్లు ఐలి వెంకన్న, ఎల్కంటి విజయ్ కుమార్ గౌడ్, బైరు శేఖర్, అంబాల నారాయణ, ఐలేన్ గౌడ్, ముఖ్య కార్యవర్గ అంతా కూడా ఇక్కడ చిక్కడపల్లిలో సమావేశమై భారతదేశంలో 80 కోట్ల మంది బీసీ సోదరులు మరి మహిళామణులందరూ ఉన్నారు. పార్లమెంట్లో 33% మహిళా బిల్లు సందర్భంగా మా బీసీలందరికీ కూడా ఒక డౌట్ ఉంది. ఎందుకంటే బీజేపీ పార్టీ అంటేనే ఈ బిల్లు తెస్తుంది కాబట్టి అగ్రవర్ణాల పార్టీ, బ్రాహ్మణ్, బనియా ఇట్లా వీళ్ళందరూ మార్వాడీలు ఉన్న పార్టీ కాబట్టి మన బీసీ మహిళా రిజర్వేషన్లో మన బీసీ మహిళల కోటా ఏందో ఇప్పుడే తేల్చాలి. ఎటువంటి పరిస్థితులలో కూడా ఈ బిల్లులో బలహీన వర్గాల మహిళల వాటా ఎంతో స్పష్టంగా దీన్ని తేల్చాలి ఈ చట్టం జరుగుతున్నప్పుడే. అదే మన ప్రధానమైన డిమాండ్ మీ ముందు పెడుతున్నాము. మీ ద్వారా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీ మహిళల వాటా తేల్చాలని ప్రధానమైన డిమాండ్ మళ్ళా చేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఈ పార్లమెంట్లో, రాజ్యసభలో ఉన్నత వర్గాలకే ఈ కోటా దక్కుతుంది. వాళ్ళు మైనార్టీలో ఉన్న 4-5%, మొన్ననే చూడండి ముఖ్యమంత్రి గారి అనుచరుడు, ఆయనకు పార్టీలు మారిన చరిత్ర ఉన్న ఆయనకి ఇచ్చిర్రు. ఒక సీనియర్ నాయకుడు ఎప్పటి నుంచో సంజయ్ గాంధీ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళందరి దగ్గర పనిచేసిన అనుభవం ఉన్న వి హనుమంతరావు గారికి ఎంత కష్టపడ్డా కూడా కాంగ్రెస్ పార్టీలో మరియు ఇక్కడ ఉన్న ప్రభుత్వంలో ఒక చిన్న పదవి కూడా ఇయ్యరు. అట్లా జరుగుతున్న చరిత్ర కాబట్టి ఈ పార్టీలలో, ఎందుకంటే భారతదేశంలో ఉన్న పార్టీలన్నీ కూడా అగ్రవర్ణాల పార్టీలే. తెలంగాణలో ఉన్నాయి కూడా 3 పార్టీలు అగ్రవర్ణ పార్టీలే. కాబట్టి మాకొక అపనమ్మకం ఉంది. మహిళా బిల్లులో మళ్ళా అంతా అగ్రవర్ణాల వాళ్ళే చేరి, రెడ్డి, వెలమ, ఈ మార్వాడీలు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళే దక్కించుకుంటారని మాకందరికి కూడా ఒక ఫుల్ డౌట్గా ఉన్నాం. ఏది ఉన్నా కూడా మొదలే తేల్చాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి, ఇక్కడ తెలంగాణలో బీసీ మహిళల మీద నిరంతరము విద్యాపరంగా, ఉద్యోగపరంగా, అధికారంలో వాటా ఎక్కడ దక్కనీయకుండా చేస్తున్నారు. అగ్రవర్ణాల మహిళలకైతే ఎంపీ సీట్లు వస్తాయి, ఎమ్మెల్యే సీట్లు వస్తాయి, ఏవైనా వాళ్ళు దక్కించుకుంటారు. ఎందుకంటే అగ్రవర్ణాల పార్టీలే ఉన్నాయి 3 కాబట్టి. అందుకని అన్నిట్లలో కూడా బీసీల కోట ఎంతనో తేలుస్తే మన వాటా మనకు వస్తుంది. ఇక్కడ రాష్ట్రంలో 2.5 కోట్ల మంది ఉన్నారు బీసీలు, అందులో మహిళలు సగభాగం ఉన్నారు. అందుకే 33%లో రిజర్వేషన్లో మొదలే ఖరారు చేయాలి. ఎమ్మెల్యే సీట్లైనా, ఎంపీ సీట్లైనా, చట్టసభలలో ఎండ్లైనా కూడా మహిళల కోటా తేల్చాలి, బీసీ మహిళల కోటా తేల్చాలి. దానికే మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే బలహీన వర్గాలను మొన్ననే చూసిరు. కొమ్మెర గ్రామంలో బీసీ మహిళ మీద ఎటువంటి దాడి జరిగింది.
2 నెలల పసికూనను కూడా చంపేసిరు. అదే మనం రాజకీయాలలో బీసీలను బీసీ మహిళలను రానియకుండా కట్టడి చేస్తాయి ఈ పార్టీలని ఈరోజు మా సమావేశం పెట్టినాం. అన్నిట్లలో కూడా మహిళల వాటా మహిళలకు దక్కాలే, రాజకీయంగా ఉద్యోగాలలో ఎందులో అయినా కాంట్రాక్టులలో అయినా కూడా దక్కాలని మేము రెండో డిమాండ్ చేస్తున్నాం. మిగతా విషయాలు మన బడుగు బలహీన వర్గాలకు 42% రిజర్వేషను కామారెడ్డి డిక్లరేషన్లో పక్క రాష్ట్రమైన కర్ణాటక ముఖ్యమంత్రి ఒక బీసీ ముఖ్యమంత్రితో చెప్పించి మాట తప్పిన కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈ అగ్రవర్ణాలలో పార్లమెంటు జరుగుతుంటే ఇప్పటికీ 3 పార్లమెంట్లు జరిగినాయి. ఇచ్చిన మాట ప్రకారము ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ ఎక్కడ 42% చట్టసభలలో రిజర్వేషన్ గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. అంతా బయటనే మాట్లాడతాడు. మొన్న వచ్చిపోయిండు వికారాబాద్, ఒక బీసీ మహిళ మీద ఇంత పెద్ద దాడి జరిగింది కుమ్మెర గ్రామంలో. ఏం చేసిరు? వికారాబాద్ వచ్చిపోయిన రాహుల్ గాంధీ ఒక్క మాట మాట్లాడిన పాపాన పోలేదు. అదే ఏ ఎన్నికలు ఉంటేనో ఏదన్నా ఎన్నికల మీటింగ్ అయితే నేను బీసీలకు రిజర్వేషన్ ఇస్తా, జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అన్ని ప్రగల్భాలు పలికిపోతాడు. భారత్ జోడో యాత్రలో ఏం మాట ఇచ్చిండు? ఉద్యోగాలలో, విద్యలో, కాంట్రాక్టులలో, చట్టసభలలో, ఇంకా న్యాయస్థానాలలో కూడా బడుగు బలహీన వర్గాల వాటా అన్ని సమానంగా ఎంత కులాల వారిగా అన్నిస్తాని మాట చెప్పిండు. మాట చెప్పి ఢిల్లీలో కూకున్నాడు. మంత్రులందరూ అక్కడనే పోతారు, కలిసి వస్తారు. కానీ తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు రాష్ట్రం ఏర్పడి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, 14 సంవత్సరాలు నడుస్తుంది. ఎక్కడ ఎవరికైనా బీసీలకు సమాన వాటా ఉందా? అగ్రవర్ణాల రాజ్యం వెళ్తురు. ఒక వెలమాయన దొర దిగుతాడు, మళ్ళీ తర్వాత ఇంకొక రెడ్డి ఆయన ఎక్కుతారు. కానీ 2.5 కోట్ల మంది ఇక్కడ మొన్ననే లెక్క తేలింది. 56% బీసీలు, ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు కలిపితే 90%గా నమోదైంది. కానీ ఇక్కడ పదవులన్నీ ఎవరు అలంకరిస్తుర్రు? అగ్రవర్ణాల వారు అలంకరిస్తుర్రు. వాళ్ళ చెప్పు చేతులలో ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రెడ్ల పార్టీ అని నిరూపణ చేసుకుర్రు. కానీ ఎలక్షన్ మొదలైన చెప్పిర్రు కామారెడ్డి డిక్లరేషను, జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి ఇవన్నీ మాటలకే పరిమితం చేసి అధికారం చేజిక్కించుకొని బీసీలను బీసీ మహిళలను అనగదొక్కుతురు. మొన్న ఖమ్మంలో వేలాది మంది ఇండ్లు కూలగొట్టి బీసీ మహిళను, ఎస్సీ మహిళను, ఎస్టీలను నిరాశ్రయులను చేసి ఏదో తూతు మంత్రంగా ఒక 250 నుంచి 300 పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకురు. 62 ఎకరాలు కబ్జా చేసి రాత్రి కూలగొట్టి ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము మొత్తము పేదలను బడుగు బలహీన వర్గాలను నిరాశ్రయులను చేసి ఏ విధంగా అన్యాయానికి గురి చేసిర్రు. ఈ బుల్డోజర్ల రాజ్యము పోవాలని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. పక్క రాష్ట్రమైన తమిళనాడులో 69% రిజర్వేషన్ ఇచ్చి 9 షెడ్యూల్లో చేర్చి ఏ విధంగా బడుగు బలహీన వర్గాలను ఒక బీసీ బిడ్డ అయిన స్టాలిన్ గారు, కరుణానిధి గారు వీళ్ళందరూ కూడా బీసీలను ఎట్లా అధికారంలో ఉంచారు? ఓసీల నిష్పత్తి ప్రకారము వాళ్ళు ఎంతున్నారో అంత సీట్లు ఇచ్చి వాళ్ళకు అధికారంలో పెట్టిరు. మన బీసీలది ప్రాముఖ్యత తెలవాలంటే రిజర్వేషన్లో మహిళల వాటా మహిళలకు, పురుషుల వాటా పురుషులకు దక్కినాడే నిజమైన తెలంగాణ వచ్చినట్టు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో దామాషా ప్రకారం మనం మెజార్టీ ఉన్నాం కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి అయినప్పుడే మన ఇక్కడున్న ప్రజానికానికి ఈ మహిళా సోదరుల అందరికి కూడా విద్య, ఉద్యోగం, వైద్యంలో కూడా
మన వాటా మనకు దక్కుతుంది. ఈడబ్ల్యూఎస్ అనేది తెచ్చి ఏ విధంగా మన బీసీలకు అన్యాయం చేస్తున్నారు. వాళ్ళకు 10% అంటే వాళ్ళకు ఉద్యోగాలలో అన్నిట్లలో కూడా వాళ్ళకే 60% పోతుంది. మనకెక్కడ మన వాటా దక్కే దిశగా లేనే లేదు. ఆ ఈడబ్ల్యూఎస్ను కూడా మేము కోర్టులలో ఛాలెంజ్ చేస్తాము బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా. మన వాటా మన అందరికీ. అందుకే రాబోయే జనగణనలో కులగణనలో మనను ఎస్సీ ఎస్టీలను కులాల వారీగా లెక్కిస్తామంటారు. బీసీల కాడికి వచ్చే వరకు అదర్స్లో వేస్తారు. అంటే బీజేపీ పార్టీ జనగణనలో కులగణన చేస్తని బడుగు బలహీన వర్గాలు 80 కోట్ల మంది ఉంటే కులాల లెక్క తేల్చని కూడా వాళ్ళకు బాధ అవుతుంది. వాయిదాలు వేస్తున్నారు. పార్లమెంట్లో ఒక మాట, ఆర్ఎస్ఎస్ కేరళలో ఒక మాట, ఈ విధంగా మాటలకే పరిమితం చేసుకుంటా కాలయాపన చేస్తుంది. కాబట్టి బడుగు బలహీన వర్గాలు ఎంతమంది ఉన్నారో కులాల వారీగా లెక్కించాలి. మహిళా సోదరిమణులు ఎంత ఉన్నారో వాళ్ళ వాటా కూడా తేల్చాలి. తేల్చి మనంతా లెక్క పెట్టినప్పుడే అప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా నమ్ముతాం. ఎందుకంటే ఈ అన్ని పార్టీలు ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ అయినా కంప్లీట్గా అగ్రవర్ణాల పార్టీలే. ఆ పార్టీల నడుమనే ఉంది. ఇంకొక ఆమె తల్లి దొరసాని జాగృతి అధ్యక్షురాలు ఇంకా పార్టీ పెట్టబోతుంది. అమ్మా తల్లి, మా మహిళలకు బీసీ మహిళలకు నువ్వు కొట్లాడే అవసరం లేదు. ఎందుకంటే మా బీసీలల్లా బలమైన నాయకత్వం ఉంది. మహిళలు మా కొండ సురేఖక్క ఉంది, మా సీతక్క ఉంది, ఇంకా ఎంతోమంది మహామౌలు ఉన్నారు మా గురించి కొట్లాడడానికి. రాజకీయంగా మా వాటా మాకు దేనికి. నీ అవసరం లేదు తల్లి. నువ్వు పార్టీ ఎక్కడ పెట్టుకుంటావు? అక్కడ మీ బావ దగ్గర పెట్టుకో, సిద్దిపేటలో. నీ అత్తగారింటికాడ అక్కడక్కడ పెట్టుకొని తిరుగు ఓడిపోయిన దగ్గర. తెలంగాణ రాష్ట్రంలో బీసీల గురించి నువ్వు కొట్లాడే అవసరమే లేదు. ఎందుకంటే కన్న తండ్రిని, సోదరుణ్ణి, బావను గౌరవించిన ఆమెవు ఇప్పుడు ఈడొచ్చి ఏదో తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెడతా, ఒరగబెడతా, నువ్వేదో చేస్తావు అంటే నిన్నెవరు నమ్ముతారు తల్లి? వేషాలు మంచిగానే వేస్తున్నావు. జయలలితను నీకు నువ్వే సర్టిఫికెట్ ఇచ్చుకుంటావు. కానీ నీ అవసరం ఈ రాష్ట్రంలో లేదు. ఎందుకంటే నీ చరిత్ర చాలా ఘనంగా ఉంది. సిబిఐ, ఈడీ ఇన్ని కేసులు ఉన్నాయి. ఇంకా నీకు ఎందుకు తల్లి? నీకు అవసరం లేదు. అందుకే మా బడుగు బలహీన వర్గాలలో వాటా ఎంతనో పార్లమెంట్లో చట్టపరంగా తేల్చాలి. బీసీల వాటా, బీసీ మహిళల వాటా, ఉద్యోగాలలో అన్నిట్లలో కూడా రిజర్వేషన్ ఉంటేనే ఏమన్నా దక్కుతుంది. ఎస్సీలకు ఎట్లుందో ఎస్టీలకు ఎట్లుందో అదేవిధంగా మన బీసీల మహిళలకు రాజ్యాధికారంలో, చట్టసభలలో, ఉద్యోగాలలో అన్నిట్లలో కూడా వాటా దక్కాలని ఈ వేదిక ద్వారా మీ అందరి సహకారంతో భారతదేశంలో తెలంగాణ ప్రజలకు అందరికీ చేరవేయాలని ఈ అవకాశం ఇచ్చిన మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ కార్యవర్గ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా.